హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజీ సంతోష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ముందు ఊరు వెళ్ళే రోజు షూట్ చేశానండి. అనుకోకుండా హడావిడిగా అయితే ఊరు బయలుదేరాము. అనుకోని ప్రయాణానికి పనులన్నీ ఆగమాగం గందరగోళం అవుతాయి. యాక్చువల్గా నేను ఈ సంక్రాంతి పండుగకి ఊరు వెళ్దామని అనుకోలేదండి, ఏం ప్లాన్ లేదు. ఇట్లాగో పాపది 21st ఉంది కదా, తమ్ముడు వాళ్ళ పాపది. ఇంకా 17th వెళ్ళి 18th వద్దామని చెప్పేసి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను. ఆ రోజు ఫ్రైడే అండి, మంచిగా పూజ చేసుకున్నాను. ఇంకా వెళ్ళకపోదును కానీ మమ్మీ ఒక 10 times కాల్ చేసింది, రారా పిల్లలు ఆడుకుంటారు, పండగ కాకపోతే నువ్వు ఎందుకు వస్తావు, నార్మల్ టైంలో నువ్వు వస్తావా అని చెప్పేసి. ఇంకా చిన్నమ్మ బాబాయిలు తమ్ముడు కూడా రమ్మన్నారు. ఇంకా నేను కూడా ఇక్కడ ఉండి ఏం చేయాలి అని చెప్పేసి, ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి ఇంక వెళ్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి బ్యాగ్ అయితే సదురుకుందామని బట్టలు అయితే తీస్తున్నానండి. ఏం పెట్టుకోవాలో అర్థం కాదు, ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇదే పరిస్థితి నాది. ఏ డ్రెస్ పెట్టుకోవాలా అని ఆలోచించి ఏదో ఒకటి పెట్టేస్తాను. లాస్ట్కి ఒక 10-15 నిమిషాలు ఆలోచిస్తాను, దానికే టైం వేస్ట్ అయిపోద్ది. ఆ రోజే స్కూల్ హాలిడేస్ ఇచ్చారండి, హాలిడేస్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇంకా మా హస్బెండ్కి చెప్పాను, మమ్మీ ఊకే కాల్ చేస్తుంది రమ్మంటుంది అని చెప్పేసి. ఇంకా తను కూడా పర్లేదురే రేపు వెళ్దూలే అని అన్నాడు. ఇంటర్సిటీకి వెళ్దూలే అని చెప్పేసి టికెట్ బుక్ చేద్దామని ట్రై చేశాడండి, కానీ ఒక్క టికెట్ కూడా అవైలబుల్ లేదంట. ఇంకా తను తత్కల్లో కూడా ట్రై చేశాడు, అయినా కూడా లేదంట అండి. అందుకనేసి ఇంకా సంక్రాంతి ముందు రోజు వెళ్తే ఇబ్బంది అవుతుంది, ఫుల్ రష్ ఉంటుంది, పిల్లలు ఇబ్బంది పడతారు. పర్లేదులే ఈ రోజే వెళ్ళు, ఇబ్బంది అయినా పర్లేదు, కాస్తనన్నా ఫ్రీ ఉంటుంది కదా అని చెప్పేసి అంటేను అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి నా తిప్పలు నేను పడ్డానండి. ఆ రోజు శాతవాహన్కి వెళ్ళు అని చెప్పాడు మా ఆయన. శాతవాహన్ 4:25కి ఉంది. ఇంకా టికెట్లు బుక్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఒక టికెట్ కూడా లేదంట. ఇంకా నువ్వు 2 o'clockకి వెళ్తే టికెట్ తీసుకోవచ్చు, మళ్ళీ జనరల్లో అయితే కాస్త సీటు దొరికితే మంచిగా కూర్చొని వెళ్ళొచ్చు కదా, నువ్వు 2 o'clockకే బయలుదేరమని చెప్పాడు మా ఆయన. ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పేసి నేను ఆగం అయ్యానన్నమాట. ఎందుకంటే మళ్ళీ టికెట్స్ తీసుకునే కాడ ఫుల్ రష్ ఉంటుంది కదా పండుగ ముందు. నార్మల్ టైంలోనే ఫుల్ లైన్స్ ఉంటాయి టికెట్స్ తీసుకోవడానికి. ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళేదాన్నండి, ఈసారి ఇంకా కుదరలేదన్నమాట. పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళకు నిల్చొని వెళ్ళడం ఎప్పుడు అలవాట్లేదు కదా, కానీ కొన్ని టైమ్స్ తప్పదు. నేనైతే ఫస్ట్ రెడీ అయ్యి కూర్చున్నాను. బట్టలన్నీ తీసి పక్కన పెట్టానండి. ఫస్ట్ నేను రెడీ అయితే ఒక టెన్షన్ పోతుంది, బట్టలది ఏమున్నది అన్ని బ్యాగ్లో పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను వెళ్తా అని డిసైడ్ అయినది 12 o'clock అండి. 2 o'clockకే బయలుదేరాలి. నాకు టైము ఎక్కువ లేదన్నమాట బట్టలు చదువుకోవడానికి. బట్టలు అన్నీ ఇష్టం వచ్చినట్టు వేసాను. ఇంక ఇప్పుడు ఉంది అసలైన టాస్క్, వాటన్నిటిని నీట్గా ఫోల్డ్ చేసి ఇప్పుడు బ్యాగులు చదరాలి. ఒక్కటే దోశ తిన్నానండి, ఒక దోశ మాడైపోయింది. పిల్లలు కూడా ఇంకా హడావిడిగా వెళ్దామని అనుకునేసరికి వాళ్ళు కూడా సరిగా తినలేదు. ఇంకా ఆకలేస్తుంది కదా, ఎట్లాగో అన్నం వండాను అని చెప్పేసి బాక్స్లో పెట్టు, మీకు ఆకలేసినప్పుడు తినొచ్చు అని చెప్పేసి చెర్రీని పెట్టమని నేను ఒక పక్కన బ్యాగ్ సదురుతున్నాను. ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యి ఎంత ఫాస్ట్గా సదిరానంటే 12 o'clockకి డిసైడ్ అయితే 1 వరకే అన్నీ సదిరేసి రెడీ అయ్యి ఉన్నామండి. 2 o'clock ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాము. కిచెన్ అయితే నీట్గా సదిరేసాను, ఆ బౌళ్ళన్నీ తోమేశానండి. మనం ఊరెళ్ళే ముందు కిచెన్ని నీట్గా పెట్టుకుంటే బొద్దింకలు పురుగులు అవి ఏం రావు. మళ్ళీ ఎన్ని రోజులు ఊరెళ్ళి వచ్చినా ఫ్రెష్గా ఉంటుంది. అయినా కూడా మన క్లీనింగ్ మనం చేసుకుంటాం. కానీ ఇంక ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను, ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి. నాకు ఫుల్ నవ్వు వచ్చింది. ఇక్కడ లాకేసానండి, లాకేసి ఒకసారి గ్యాస్ ఆఫ్ చేశానా అని చూసి వచ్చాను, లాక్ తీసి మళ్ళీ ఒకసారి గీజర్ ఆఫ్ చేశానా అని చూసి వచ్చాను, మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ డోర్ పెట్టానా అని చూసి వచ్చాను. ఒక 3 times వెళ్ళానండి. 3 times వెళ్ళి 3 times వచ్చాను. నాకే ఫుల్ నవ్వు వచ్చిందన్నమాట. ఎప్పుడు ఊరెళ్ళినా కూడా ఇంత హడావిడిగా వెళ్ళలేదు కాబట్టి ఏ టెన్షన్ ఉండకపోయేది. ఇప్పుడు హడావిడిగా వెళ్ళొచ్చేసరికి అలా అయింది. మళ్ళీ ఇప్పుడు తీస్తాను చూడండి, నాకే నవ్వు వచ్చింది. మా చెర్రి 2 o'clockకి బయలుదేరామండి. కరెక్ట్ ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఆటోలు వారు క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటే అస్సలు బుక్ అవ్వట్లేవండి. ఒక 1/2 hour అక్కడే వేస్ట్ అయిపోయింది టైము. 3 o'clock వరకు అయితే రీచ్ అయ్యాను. ఇంకా టికెట్ అయితే ఫాస్ట్గానే దొరికింది.
ఇంకా తర్వాత ఎక్కి 3 o'clock నుంచి నిల్చుంటే 7 వరకు కంటిన్యూస్గా నిల్చొనే ఉన్నానండి. మా చెర్రీని కొంచెం జరిపి కూర్చోబెట్టాను. మా దీపుని నా సైడ్ బ్యాగ్ మీద ఒక సైడ్కి కూర్చోబెట్టాను. ఇంకా వరంగల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు టైం 7 అవుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా చెర్రి వాళ్ళు చేసిన పనికి ఫుల్ కోపం వచ్చిందండి. వాళ్ళు ఇంకో మొబైల్కి ఛార్జ్ పెట్టి మర్చిపోయారంట. మరి అప్పుడు నాకు చెప్పినా కూడా నేను చెక్ చేసేదాన్నేమో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాక చెప్పారు. ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోద్ది నాకు. మా హస్బెండ్కి చెప్పానన్నమాట. తను ఆ రూమ్ది మెయిన్ ఆఫ్ చేపిస్తలే అని చెప్పాడు. ఇంకా తను చెప్పిన దగ్గర నుంచి తను ఫోన్ చేసినప్పుడల్లా అడుగుడే ఆఫ్ చేసావా లేకపోతే మొబైల్ బ్లాస్ట్ అవుతుంది అని చెప్పేసి మా చెర్రి వాళ్ళని కొంచెం తిట్టానండి. నీకు ఇంటికి ఊరికి వచ్చిన ప్రశాంతత లేకుండా చేస్తున్నారు, ఊకే అదే టెన్షన్ అనిపిస్తుంది, బ్లాస్ట్ అయితే ఏం చేస్తారు మొబైల్ అని చెప్పేసి. ఇంకా మా చెర్రి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అండ్ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. 3 o'clock నుంచి ఇంటికి వచ్చేసరికి 8:45 అయిందండి. 9 వరకు నిల్చున్నాను. ట్రైన్లో 3 to 7 నిల్చున్నాను. మళ్ళీ బస్సులో 1 hour నిల్చున్నాను అన్నమాట. కాళ్ళు అయితే ఫుల్ నొప్పి పెడుతున్నాయి. ఇంకా మమ్మీ అప్పాలు చేయడానికి పండగకి బియ్యం కడిగి ఆరబోసింది ఇంట్లోనే. మా అమ్మ ఎప్పుడైనా ఇంట్లోనే ఆరబోస్తుంది, ఎండకు ఆరబోయదు. ఇంక ఇప్పుడు చెరిదీప్ అయితే నా కాళ్ళు ఒత్తుతున్నారండి. కాళ్ళు ఫుల్ లాగుతున్నాయి. నాకు ఏడుపు వచ్చేస్తుంది ఫుల్గా. నిల్చోవడం అలవాట్లేదు కదా. ఒక జోక్ ఏంటంటే మా చెర్రి జనరల్లో ఎక్కగానే మమ్మీ మన సీట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడండి అక్కడ. ఇంకా వాళ్ళు నవ్వుతున్నారు. అంటే ఎప్పటికీ రిజర్వేషన్ చేయించుకొని అందులో ఎప్పుడు ఎక్కినా కూడా మా చెర్రి మమ్మీ మన సీట్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. అదే దాంట్లో అడిగేశాడన్నమాట. ఇంకా మా మమ్మీ అంటుంది వాళ్ళతో కాళ్ళు తీసుకున్నావు కానీ లే అని. మరి ఏం చేయాలి చెప్పండి, నాకు ఫుల్ ఏడుపు వస్తుంది. కాళ్ళు అయితే ఫుల్ లాగుతున్నాయి. ఒక కాలు ఒకడు. ఈ విషయంలో మా పిల్లలు అయితే బంగారాలండి. నాకు ఎప్పుడైనా కాళ్ళు నొయ్యకున్నా కూడా మమ్మీ ఈరోజు కాళ్ళు వస్తున్నాయి అని అడుగుతారు.